ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి మనం ద్వితీయోపదేశకాండం కంటిన్యూస్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు. ఈ భాగం అంతట్లో నుండి ముందుగా మనం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకల్లోను తొలుచూలు వాటిని తీసుకుని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా విశిష్టమైన ఆరాధన, డిస్టింగ్విష్ వర్షిప్. దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం అది విశిష్టంగా ప్రత్యేకంగా ఉండాలి అనేది నేటి వాక్య భాగం యొక్క సారాంశం. దీని గురించి మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఆ కాలంలో కనానీయులు వివిధ ప్రదేశాలలో వారి దేవతలను ఆరాధిస్తూ పూజించారు. కానీ ఇశ్రాయేలు మాత్రము దేవుడు వారికి ఇచ్చిన దేశంలో నివసిస్తున్నప్పుడు వేరే విధంగా అనగా ప్రత్యేకమైనటువంటి విధముగా వారు దేవుణ్ణి ఆరాధించడానికి పిలువబడ్డారని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ఆ దేశంలోని విగ్రహారాధన యొక్క జాడలను తొలగించుటకు మోషే ప్రయత్నించాడు. వివిధ విగ్రహాలను పూజించిన విధముగా దేవుణ్ణి ఆరాధించవద్దని మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించి ఆ తర్వాత వారు దేవుని సన్నిధిని భోజనం చేసి ప్రభువును సేవించినటువంటి లేవీలతో, సేవకులతో మరియు వారి కుటుంబాలతో వారు దాన్ని పంచుకొని ఆనందించాలని, సంతోషించాలని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సముఖములో వారు అందరూ కూడా కూడుకొని దేవుని యందు ఆనందించాలనేది దేవుడు వారికి ఈ లేఖన భాగంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకోగలిగిన పాఠం మనం గమనించినట్లయితే 8 నుండి 14 వచనాల్లో వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు అరణ్యంలో నివసించినట్లుగా ఏది అనిపిస్తే అది చేయడము, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేయడం అనే విధంగా మన జీవితాలు మనం జీవించకూడదని మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఇప్పటి కృపా నియమం ప్రకారం జీవించడం ద్వారా మనం పొందిన కృపను దానికి తగిన విధంగా మనం స్పందించాలి. రక్షణ దేవుడు మనకిచ్చినటువంటి బహుమానం. రక్షణ బహుమానాన్ని పొందిన వారంగా మనం తప్పక ఏది వదిలేయాలో దాన్ని తప్పనిసరిగా వదిలేయాలి. కాబట్టి దేన్ని మనం విడిచిపెట్టాలో, దేన్ని మనం వదిలేయాలో మనకు తెలిసి ఉండాలి. కాబట్టి మనం అనుకున్నటువంటి దారిలో ఇక జీవించకుండా ఏది కోల్పోయినప్పటికీ కూడా, ఏది వదిలిపెట్టాల్సి వచ్చినప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి క్రీస్తులో మనం జీవిస్తున్నందుకు మనం సంతృప్తిగా ఉండగలగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా క్రీస్తు మనకు చాలినవాడు, ఆయనే మనల్ని సమృద్ధితో నింపేవాడు. కాబట్టి క్రీస్తు మనం ఎరిగి ఆయనను కలిగి ఉన్నందుకు మన జీవితాలు సంతృప్తిగా జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 12 నుండి 18 వచనాలను మనం గమనిస్తే దేవుణ్ణి ఆరాధించడం అనేది సహజంగా మన పొరుగు వారితో మనం సామరస్యంగా ఉండడానికి, వారితో సామరస్యం కలిగి జీవించడానికి అది దారితీస్తుంది. దేవుణ్ణి ఆరాధించేవారు ఇతరులతో కూడా మంచి సంబంధాల్ని వారు కొనసాగించేవారుగా ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒక ఆజ్ఞ, ఇది సూచన కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞను తప్పకుండా మనం పాటించాలి. దేవుని సన్నిధిలో ఆనందంగా మనం ఆరాధన చేస్తున్నామా లేదా ఆచారంగా చేస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఆరాధనలో ఎవరైతే సేవకులు, లేవీలు ఉన్నారో వారిని గురించి కూడా మనం శ్రద్ధ చూపాలనేది, ముఖ్యంగా పేదలు, బలహీనమైన వారితో మన
మనకున్న వాటిని వారితో పంచుకోవడం ద్వారా మన ఆనందంలో వారు కూడా పాలు పంచుకునే విధంగా మన యొక్క ఆరాధన విస్తరించాలనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన మట్టుకు మనము దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం కాకుండా సేవకుల గురించి ఆలోచించాలి, పేదవారి గురించి ఆలోచించాలి. మనకున్న దాన్ని సేవకులతోనూ పేదవారితోనూ పంచుకుంటూ దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రకంగా ఆనందంలో పాలు పంచుకోవడానికి మనం ఆహ్వానించగలిగినటువంటి మన పొరుగువారు ఎవరున్నారో మనం కనుగొనాలి. వారి గురించి మనం ఆలోచన చేసి వారిని ఆరాధనలో మనం పాలు పొందేటట్లు చూడాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఈనాటి భాగం అంతట్లో మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే, దేవుని ఆరాధించే ప్రజలు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఆరాధన అందించేవారుగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన ఆరాధన దేవునికి అంగీకారంగాను అది ప్రత్యేకమైనదిగాను ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతిదాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ బహుమానాన్ని బట్టి తప్పకుండా మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో ఉన్నందుకు మన జీవితాలు ఎంతో ధన్యమైనవని గుర్తించి ముందుకు సాగాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటు రీతిగా మన జీవితాన్ని ప్రభువులో నిత్యము ఆనందిస్తూ కొనసాగే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థిస్తాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను సంతోషపరిచే విధంగా మేము నిన్ను ఆరాధించుటకు, మా జీవితాల్లో ప్రభా మిమ్మల్ని గణపరచుటకు మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. ఇతరులతో ప్రభా మా ఆనందాన్ని పంచుకునే విధంగా మీరు మాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మిమ్మల్ని సంతోషపరిచే విధంగా, గణపరిచే విధంగా మా జీవితాన్ని నడిపించమని, మీ సహాయంతో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. అనుదినం మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకెల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.